దాన్ని ట్యాగ్ చేశాను హోమ్ మినిస్ట్రీ కూడా. దీన్ని గంజాయి సాగుకి ప్రత్యేకించి డ్రగ్స్ సంబంధించి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. దాన్ని ఖచ్చితంగా మాట్లాడతాం. వి విల్ హ్యాండిల్ దట్. రాష్ట్రంలో గంజాయి సాగును నిర్మూలిస్తామని ప్రతిజ్ఞ చేసిన ప్రభుత్వం ఆ మేరకు ఫలితాల్ని సాధించింది. ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేసి కేవలం ఏడాది పాలనలోనే గంజాయి సాగును రూపుమాపింది. అల్లూరికి నడిచిన నేలలో స్థానిక గిరిజనుల సాయంతో గంజాయి గుర్తుల్ని తుడిచిపెట్టింది. ఏడాది క్రితం వరకు ఎక్కడ గంజాయి పట్టుకున్నా ఆ మూలాలు ఆంధ్రప్రదేశ్ లోనే ఉండేవి. పట్టుబడిన వారిని ప్రశ్నిస్తే విశాఖ మన్యం నుంచి తీసుకొచ్చామని చెప్పేవాళ్ళు. అప్పట్లో ఈ విషయాన్ని పదే పదే ఏపీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం ఉండేది కాదు. కొన్ని నెలలుగా మాత్రం ఏపీ నుంచి తమ రాష్ట్రానికి గంజాయి రావడం ఆగిపోయిందని, పట్టుబడుతున్న వారిని విచారిస్తుంటే ఒడిశా నుంచి తీసుకొచ్చామని చెబుతున్నారని ఇటీవల జరిగిన గంజాయి నిర్మూలన అనేది ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఈగల్ టీం సహాయంతో కంప్లీట్ గా ఆంధ్ర విశాఖ అల్లూరు జిల్లా ఏజెన్సీలో నిర్మూలన చేశారు. అయితే ఒడిశా నుంచి వస్తున్నటువంటి గంజాయి అడ్డుకట్ట వేయడానికి ఇదే మార్గాన్ని ఎంచుకోవడంతోనే పోలీసులు నిరంతరం కూడా నిఘా పటిష్టం చేశారు. ఈ విధంగానే ముందస్తు ఫోన్ కాల్స్ సమాచారంతో నార్కోటిక్స్ బ్యూరో విశాఖ డివిజన్ కి సంబంధించినటువంటి ఎస్ఐ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ గంజాయి నిల్వలు పట్టుకున్నారు. ప్లేరలో తరలిస్తున్నటువంటి ఈ గంజాయిని ముంచింగ్పూడ్ సమీపంలో బూతుపూడ్ వద్ద పట్టుకున్నారు. దీంట్లో గంజాయి సుమారుగా 1125 కిలోలు ఉంది. ముగ్గురు ఆంధ్రాకి చెందినటువంటి గోపాలు అనంతరం కాగా ఒడిశాకి చెందినటువంటి కారాన్ని ముగ్గురిని కూడా మొత్తంగా అదుపులో తీసుకున్నారు. ఇక్కడ గంజాయి విలువ సుమారుగా 1125 కిలోలు. ప్రస్తుతం ప్రభుత్వ విలువలు 50,000గా ఉంది కిలోలో. దీని ప్రకారంగా సుమారుగా 5,62,00,000గా మన పోలీసులు చెబుతున్నారు.